మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన అవసరానికి పార్టీని వాడుకుని అవసరం తీరాక పార్టీ నుండి వెళ్లిపోయారని మాజీ మంత్రి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. అవంతి శ్రీనివాస్ పార్టీ నుండి వెళ్లిపోవడం వల్ల వచ్చే నష్టం లేదు, అలాగే లాభం కూడా లేదు అని విమర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే విశాఖ నగరంలోని మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జిల్లా అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినట్లే ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చి ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 6 నెలలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప మరి ఈ కార్యక్రమం చేయలేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు 6 హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డకౌట్ అయిందని చేశారు. నేడు విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా నేతలు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలతో పాటు కార్యకర్తలు కూడా కలెక్టరేట్లోకి చర్చకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో కార్యాలయం బయట పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకు గాయమైంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో 26 జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాల్లోకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు అందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. గతంలో ధాన్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ 1750 రూపాయలు 74 కేజీల బస్తాకి వచ్చేదో ఈరోజు అదే బస్తా 1400కి 1300కి దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతాం అనేటువంటి భయంతో వాళ్ళని బెదిరించి, రైతులను బెదిరించి ఈరోజు మధ్యవర్తులు రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇది ఒక నిదర్శనం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి భయం ఏంటని అడుగుతా ఉన్నాం. రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందించేటువంటి కార్యక్రమం ఉంది అనుకుంటే ఇప్పుడు చేసిన ఇబ్బంది లేదు. మా పార్టీకి గాయరాములు ఉన్నారు. గాయరాముల్లో వారొకరు. వాస్తవం చెప్పాలంటే ఇది ఎవరు మీ వైపు ఎవరైతే నేను రాజీనామా చేశారో, ఎవరైతే ఈ పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరన్నా చేయాలనుకుంటే ఇప్పుడు చేసిన ఇబ్బంది లేదు మా పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించినటువంటి సమయంలో ఆయన ఈ పార్టీని స్థాపించినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యులు, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు ఈ పార్టీలో. తర్వాత 15 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 10 మంది ఎంపీలు గెలిచారు. తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు గెలిచాం. తర్వాత 22 మంది ఎంపీలు గెలిచాం. సరే, మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాం. ఎంతమంది ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది సర్పంచులు, లక్షలాది మంది వార్డు మెంబర్లు, 100 మంది జెడ్పీటీసీలు, 100 మంది ఎంపీపీలు, మాలాంటి వాళ్ళు మంత్రులుగా ఇంతమంది తయారు చేసినటువంటి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏమవుతుంది, ఒక ఇండస్ట్రీ నడుపుతున్నప్పుడు వేస్ట్ మెటీరియల్ కూడా వస్తుంటుంది అందులోంచి. వాడుకున్నారు, వెళ్ళిపోయారు. సరే, ఎవరి గురించో మాట్లాడిన మళ్ళీ వాళ్ళని పెద్దవాళ్ళు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. అందుకే నిన్న వారు మాట్లాడిన మేమేం పెద్ద మాట మాకు అంటే మా పార్టీ కాదు. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు కూడా భీమిలి నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను అసలు. ఎందుకంటే ఏ రకమైనటువంటి రియాక్షన్స్ అనేటువంటి ఉంటాయో పార్టీకి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎవరం కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం కార్యకర్తలు మాత్రమే, నాయకులం కాదు. కార్యకర్తల వాళ్ళ నాయకులు తప్ప నాయకుల వాళ్ళ కార్యకర్తలు కాదు. సో ఈ పార్టీకి బలం, ఈ పార్టీకి బలగం జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముక్క అన్ని కూడా పార్టీ కార్యకర్తలు. గతంలో వారికి అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో, మళ్ళీ అది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది.